ఇప్పుడు మీరు ప్రోటీన్ కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో లభించే వేయించిన శనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. చాలా దేశాల్లో వేయించిన శనగలను పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. కానీ వీటిని ఎవరు తినకూడదు? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అందించినా కూడా ఎక్కడో కొంత హాని కూడా కలిగిస్తుంది. వేయించిన శనగల వల్ల కలిగే టాప్ 10 హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. వేయించిన శనగలతో 10 హెల్త్ బెనిఫిట్స్. వేయించిన శనగలు లేదా రోస్టెడ్ చిక్ పీస్ ఈ భూమిపై లభించే అత్యుత్తమమైన న్యూట్రిషనల్ స్నాక్స్ లో ఒకటి అని మీకు తెలుసా? చాలా దేశాల్లో వేయించిన శనగలను పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్రత్యేకంగా వీటిని ఒకరు వండాల్సిన అవసరం కూడా లేదు. మరియు మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వీటిలో సెలీనియం అనే ఒక మైక్రోన్యూట్రియంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ మరియు టిష్యూ సెల్స్ అవాంఛితంగా పెరగకుండా నిరోధిస్తుంది. సాధారణంగా ఈ సెలీనియం చాలా తక్కువ ఫుడ్స్లో కనిపిస్తుంది. ఇది లభించే కొన్ని ఫుడ్స్లో శనగలు కూడా ఒకటి. అలాగే వేయించిన శనగల్లో జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ముఖ్యంగా వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మం యొక్క pHను సమతుల్యం చేస్తాయి. దీనిలో ఉండే మెగ్నీషియం చర్మాన్ని టైట్గా చేస్తుంది మరియు కొలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది. కానీ వీటిని ఎవరు తినకూడదు? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అందించినా కూడా ఎక్కడో కొంత హాని కూడా కలిగిస్తుంది. కాబట్టి నాణానికి 2 వైపులా తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడటం చాలా ముఖ్యం. అలాగే ఈ వేయించిన శనగల వల్ల కలిగే టాప్ 12 హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చూసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అన్నిటికంటే ముందు వేయించిన శనగల వల్ల కలిగే టాప్ 10 హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. వేయించిన శనగలు మన డయాబెటిక్ పేషెంట్స్కి చాలా ముఖ్యమైన ఆహార పదార్థం. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగవు. బదులుగా బ్లడ్లో షుగర్ నెమ్మదిగా స్థిరపడుతుంది. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే మీరు మీ ఆహారంలో క్రమం తప్పకుండా ఈ వేయించిన శనగలు తీసుకోవాలి. వీటిని మీరు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటం మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఇక నెంబర్ 2, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఒక్క విషయం చెప్పండి, మీరు కూడా తల దువ్విన ప్రతిసారి ఊడిపోయిన మీ హెయిర్ని చూసి బాధపడుతూ ఉంటారు కదా? ఒకవేళ ఎస్ అయితే కామెంట్లో హెయిర్ అని టైప్ చేయండి. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయలేక స్ట్రెస్కి గురవుతున్నారు కదా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ వేయించిన శనగలు మీ హెయిర్ గ్రోత్ని పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఐరన్ మరియు జుట్టు మూలాలను స్ట్రాంగ్గా చేసే మరియు గ్రోత్ని ప్రోత్సహించే ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో జింక్ కంటెంట్ స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పాటునిస్తుంది. ఫాలేట్ జుట్టు కుదిళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడం మరియు విరిగిపోవడాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు లోపలి నుండి పోషణ లభిస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి జుట్టు రాలిపోతుందని బాధపడకుండా వీలైతే ఈ వేయించిన శనగలను తినడానికి ప్రయత్నించండి. ఇక 3వది, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రోస్టెడ్ శనగలు వేగంగా బరువు తగ్గించడంలో సహాయం చేస్తాయి. పైగా ఇవి బాడీలో ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునేవారు స్వీట్ తినొద్దు, ఫ్యాట్ తినొద్దు, కార్బ్స్ తినొద్దు అనుకుంటే రోజంతా అలా క్రేవింగ్ ఉంటుంది. ఏదో తినాలనే అనిపిస్తూ ఉంటుంది. డైట్ సమయంలో క్యాలరీస్ తగ్గించాలి కాబట్టి మనకి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది, కానీ తినలేం. అలాంటి సమయంలో మీకు హెల్ప్ చేయడానికి ఈ వేయించిన శనగలు ముందు వరుసలో ఉంటాయి.
ఎందుకంటే వీటిలో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ పోషక విలువలను అందిస్తాయి. అందుకే ఇది మీ పొట్టను ఎక్కువసేపు నింపి ఉంచుతుంది. దీనివల్ల మళ్ళీ మళ్ళీ తినాలనే కోరిక తగ్గుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు బరువు తగ్గాలనుకుంటే వీటిని పొట్టుతోనే తినండి. అదే సరైన మార్గం. నెంబర్ 4, ప్రోటీన్ని పుష్కలంగా అందిస్తుంది. జిమ్కి వెళ్ళేవారు ప్రోటీన్ కోసం తెగ తాపత్రయపడుతూ ఉంటారు. కొన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టి ప్రోటీన్ మిక్స్లు కొంటారు. అలాంటి వారందరికీ ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు మీరు ప్రోటీన్ కోసం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో లభించే వేయించిన శనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీ జిమ్ ర్యాట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రోటీన్ కొరకు బెస్ట్ వెజ్ ఫ్రెండ్లీ సోర్స్. ఒక మనిషి 70 కిలోలు ఉంటే రోజుకి 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. కానీ మనం చూసినట్లయితే మన డైట్లో సగటున రోజుకి 15 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అందుతుంది. మామూలుగా ఇండియాలో వెజిటేరియన్లకు ప్రోటీన్ సరిపడా అందడం లేదు. మనం అవసరమైన ప్రోటీన్ సరిపడా ఇవ్వకపోతే స్ట్రెంగ్త్ పెరగదు, మజిల్స్ కూడా పెరగవు, ఫ్యాట్ ఎక్కువగా అవుతుంది, బాడీ ఫంక్షనింగ్ కూడా బలహీనపడుతుంది. కాబట్టి ప్రోటీన్ అందించడం చాలా ముఖ్యం. ఇక 5వది, కాల్షియం లభిస్తుంది. నాకు తరచుగా కీళ్లలో నొప్పి వస్తుంది మరియు బరువులు ఎత్తడానికి నాకు శక్తి ఉండదు, ఊరికే నడునొప్పి వస్తుంది, కూర్చుంటే నిలబడలేను, నిలబడితే కూర్చోలేను అని బాధపడే ప్రతి ఒక్కరికి కాల్షియం చాలా అవసరం. పాల కంటే ఎక్కువగా కాల్షియం అందించే పదార్థం ఏదైనా ఉందంటే అది వేయించిన శనగలు అని చెప్పచ్చు. కాబట్టి ముఖ్యంగా మన ఆడవాళ్ళు, గృహిణులైనా లేదా పనిచేసే స్త్రీలైనా మీరు రెగ్యులర్గా వేయించిన శనగలను తినడానికి ప్రయత్నించండి. డబ్బు ఖర్చు పెట్టి పాలు, పన్నీర్ లాంటి డైరీ ప్రోడక్ట్స్ కొనుక్కోలేమని బాధపడకండి. వాటికి బదులుగా మీరు శనగల ద్వారా కాల్షియం పొందొచ్చు. ఇలా తక్కువ ఖర్చుతో మీ శరీరానికి కావలసిన ముఖ్యమైన న్యూట్రియంట్స్ అందించే ఫుడ్స్ని మీకు తెలియజేయడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా వాటిని తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 6వది, బోన్ హెల్త్ని మెరుగుపరుస్తుంది. వేయించిన శనగల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మీ బోన్ హెల్త్కి చాలా మంచిది. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బోన్ డెన్సిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి వీటిని మీ స్నాక్స్ ప్లేస్లో రీప్లేస్ చేయండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి తినిపించడం ప్రారంభించండి. భవిష్యత్తులో చాలా సమస్యలు తగ్గుతాయి. ఇక 7వది, బీపీ కంట్రోల్ చేస్తుంది. మనం తరచుగా తినే అన్ని స్నాక్స్లో కార్బోహైడ్రేట్స్ మరియు సోడియం అధికంగా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే. దీని కారణంగా బ్లడ్లో షుగర్ మరియు ప్రెషర్ రెండూ చాలా వేగంగా పెరుగుతాయి. కానీ ఈ వేయించిన శనగలతో ఈ రెండూ పెరగవు. ఎందుకంటే వీటిలో మ్యాంగనీస్ అనే మినరల్ ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఫాస్ఫరస్ బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు పెరగడానికి అనుమతించదు. ముఖ్యంగా ఇవి మీ రక్తనాళాలను విస్తరింపజేస్తాయి. కాబట్టి ఇది రక్తపోటుకి చాలా మంచిది. దీనితో పాటు ఇందులో మెగ్నీషియం మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటుని స్థిరీకరించడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి వేయించిన శనగలు బీపీ పేషెంట్స్కి ఒక వరం అని చెప్పచ్చు. ఇక 8వది, ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తుంది. కొంతమంది నీరసంగా ఉన్నప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల షుగర్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అలాంటి అలవాటు మీకు కూడా ఉందా? ఒకవేళ ఉంటే దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగడం తప్ప మరొక ప్రయోజనం లేదు. అలాంటి సమయంలో బెల్లం మరియు వేయించిన శనగలు తినడం వల్ల మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది. ఈ ఎనర్జీ ఆర్టిఫిషియల్ ఎనర్జీ డ్రింక్స్ లాగా తక్కువ సమయంలో తగ్గిపోదు, కానీ గంటల తరబడి మీతోటే ఉంటుంది మరియు మీరు మంచిగా, బలంగా మరియు శక్తివంతంగా ఉంటారు. ఇక 9వది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్నిటికంటే ముందు ఈ వేయించిన శనగల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణ ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులో ఎక్కువ భాగం కరిగే ఫైబర్, అంటే ఇది మన జీర్ణ వ్యవస్థలో ఉన్న నీటితో కలిసి జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది గుడ్ బ్యాక్టీరియా గ్రోత్కి చాలా సహాయపడుతుంది మరియు బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ని తగ్గిస్తుంది. దీని ఫలితంగా
పెద్ద ప్రేగు క్యాన్సర్ మరియు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో సహా అనేక జీర్ణ వ్యాధులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. వేయించిన శనగల ద్వారా లభించే చివరి ప్రయోజనం ఏమిటంటే ఇందులో ఐరన్ ఉంటుంది. దీని కారణంగా ఇది మీ శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది. రక్తహీనత ఉన్నవారు, శరీరంలో రక్తం లేకపోవడం ఇలాంటి వారిలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాగే గర్భిణీ స్త్రీలు లేదా కొత్తగా ఋతు సమస్యలు ప్రారంభమైన స్త్రీలు లేదా అమ్మాయిలలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అలాంటి వారు వేయించిన శనగలు తింటే వారి ఎముకల బలాన్ని పెంచుతుంది. రెండవది, వారు తక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ సమస్యను ఎదుర్కోరు మరియు శక్తిని కూడా అందుకుంటారు. చూశారు కదా, అతి తక్కువ ఖర్చుతో ఈ 10 రకాల సమస్యలను మీరు దూరంగా ఉంచవచ్చు. మనలో చాలా మందికి ఈవినింగ్ స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మిర్చి బజ్జీ, సమోసా లేదా చిప్స్ ఇలాంటివి. ఇవి అంత మంచివి కాదని తెలిసిన కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకోలేకపోతాం. కానీ వీటి ప్లేస్లో మీరు వేయించిన శనగలు తినడం వల్ల స్నాక్స్ తినాలనే కోరికతో పాటు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. కాబట్టి మీకు ఉన్న ఈ అలవాటును మార్చుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఎప్పటి నుంచి మార్చుకోవడానికి ట్రై చేస్తారు అనేది క్రింద కామెంట్ చేసి చెప్పండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు వీటిని ఎవరు తినకూడదు, అది కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు గ్యాస్ మరియు ఫ్లాచులెన్స్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారా? అంటే హైపర్ ఎసిడిటీ ఉండి జీఈఆర్డీ కూడా ఉందా? ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు వీటిని తినకూడదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అలాగే మీ యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే లేదా మీ ఇంట్లో యూరిక్ యాసిడ్ పెరిగే ధోరణి ఉంటే కూడా వీటికి దూరంగా ఉండడం మంచిది. లేకపోతే గౌట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ వేయించిన శనగలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మీ రాళ్లను ఏర్పరచడంలో లేదా పెంచడంలో సహాయపడుతుంది. ఇది మీకు హానికరం. కాబట్టి వీటి నుంచి కొంచెం దూరంగా ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము గత 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 75,000 కీళ్ల సర్జరీలను నివారించాం. 2 రాష్ట్రాల్లో ఇంతకంటే ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.